పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పాడేయకూడదు. ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా. మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? పూజా మందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి. నష్టమా? తర్వాత తరాల వాడు చూసుకుంటారు. లేదు, పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు. కొంపలేం అంటుకుపోవండి. అవేం కాశీలో శివలింగాలు కావు. అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం. జీవితంలో మాత్రం నీతి అక్కర్లేదు మనకి. శుభ్రంగా మింగేస్తాం, 100 కోట్లు మింగేస్తాం, అనుమానం లేదు. ఎవడాస్తేనే కనిపిస్తే ఆక్రమించాడు.